జరుపుకొని కార్పొరేషన్ పరిధి విస్తారంగా పెరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గౌరవ శాసనసభ్యులు గారు, అట్లాగే గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఆలోచనలు చేసి మరి ఈ సంవత్సరం వానలు వర్షాలు ఎక్కువ పడినాయి. 2-3 తుఫాన్లు కూడా రావడం జరిగింది. మరి కాలువలో పైనుంచి కొట్టుకొచ్చినటువంటి మట్టి మెయిన్ డ్రైన్స్లో చిల్చిలాగా ఏర్పడటం, అట్లాగే ఈ వేసవకాలం అయ్యే లోపల వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ శాసనసభ్యులు వారు చంటిగారి ఆదేశాల మేరకు నగరంలో ప్రధానమైనటువంటి అన్ని కాలువలు కూడా సిల్టులు తీపించడం జరిగింది. అయినా కానీ ఈ సంవత్సరం పడినటువంటి వర్షాలకి మళ్ళీ కొన్ని డ్రైన్స్లో మరి కొట్టుకొచ్చినటువంటి వరద రూపేణ మట్టి పెరిగిపోవడంతో మళ్ళీ కూడా 4-5 ప్రదేశాల్లో సిల్టులు తీయటం కూడా జరిగింది. మరి తీసినటువంటి ఆ సిల్ట్ని స్పీడ్గా రిమూవ్ చేసేటువంటి కార్యక్రమంలో మరి పుష్ కార్డ్స్ కొంచెం తక్కువ అవడంతో ఒక 50 పుష్ కార్డ్స్ కొనాలని చెప్పేసి నిర్ణయించుకొని శాసనసభ్యుల వారు, మేయర్ గారి ఆదేశాల మేరకు గౌరవ కమిషనర్ గారు మరి ఒక 50 పుష్ కార్డ్స్ని కొనుగోలు చేసి తీసినటువంటి సిల్ట్ని ఎప్పటికప్పుడు దాన్ని ఎత్తి ట్రాక్టర్లోకి పెట్టి తరలించే విధంగా ఈ ప్రక్రియ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నగరపాలక సంస్థకి 25 క్లాప్ వెహికల్స్, అట్లాగే 19 ట్రాక్టర్లు, కంపాక్టర్లు 8 కంపాక్టర్లు ఉన్నాయి. మరి కంపాక్టర్ బిన్స్ 120, అట్లాగే 230 పుష్ గార్డ్స్ కూడా ఉన్నాయి. మరి శానిటేషన్ సిబ్బంది, అట్లాగే మేస్త్రులు, ఇన్స్పెక్టర్లు మనకు ఉన్నటువంటి 16 సర్కిల్లో మరి ప్రతిరోజు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఆయన పర్యవేక్షణలో ఎక్కడా కూడా మరి పారిశుధ్యాన్ని ఏ రోజుకు ఆ రోజు తీసేటువంటి ప్రక్రియ నగరపాలక సంస్థ చేపడుతున్నది. ఏలూరు నగరాన్ని స్వచ్ఛంగా ఉంచడమే మేము చేపట్టినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం. మరి అట్లాగే ఏలూరు నగరంలో ప్రధానంగా 7 మరి గంగణమ్మ అమ్మవారిని జాతరలు జరుపుతున్నటువంటి సందర్భం. మరి అన్ని ప్రదేశాల్లో కూడా ఎక్కడా కూడా మరి పారిశుధ్యం అన్నది పెట్టకుండా అట్లా ఏ రోజు ఆ రోజే రిమూవ్ చేసేటట్టు, క్లీన్ చేసేటట్టు కూడా మరి ఇన్స్పెక్టర్లకి, అట్లాగే మేస్త్రి గారికి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా అమ్మవారిని నిలబెట్టిన ఏరియాలో కాకుండా ఆ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేయాలని చెప్పేసి మరి ఆదేశాల మేరకు నగరం అంతా కూడా చాలా క్లీన్గా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి విన్నవించుకోవడం జరుగుతున్నది. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఏలూరు కార్పొరేషన్ పరిధిలో ప్రతిరోజు నిత్యం కూడా ప్రతి సర్కిల్లో గ్యాంగ్ వర్క్లు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ గ్యాంగ్ వర్క్లు నిర్వహించేటప్పుడు సిల్ట్ విపరీతంగా కూడా వస్తూ ఉంది. ఆ సిల్ట్ వర్కర్లు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి తీసుకోవడానికి కష్టసాధ్యమవుతుందని చెప్పి గ్రహించి గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారు ఎమర్జెన్సీగా ఇమీడియట్గా ఈ ఏవైతే మనకు ఈ సిల్ట్ని తీసుకెళ్లేటువంటి పుష్ కార్డ్స్ ఉంటాయో వాటిని పర్చేజ్ చేయమని ఆదేశించడం జరిగింది. ఆ విధంగా ఒక్కొక్క సర్కిల్కి 3 చొప్పున మొత్తం 50 తీసుకొని ఈరోజు సిబ్బందికి అందించడం జరిగింది. ఇక్కడ నుంచి వీటిని క్రమబద్ధంగా కాలువలు తీసిన తర్వాత ఉన్నటువంటి వాటర్ డ్రై అయిన తర్వాత సిల్ట్ దీంట్లో వేసుకొని ఆ సిల్ట్ మొత్తాన్ని ఒక దగ్గరకు తీసుకొచ్చి తర్వాత దాన్ని ట్రాక్టర్లో ట్రాన్స్పోర్ట్ చేసి శుభ్రంగా వీధుల్లో ఉంచవలసిందిగా మీ అందరినీ కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.